మరొక 72 గంటల్లో మన మార్కెట్ ఎలా మూవ్ అవుతదన్నది ఒక క్లారిటీ అయితే రాబోతున్నది. సో, దీనితో పాటుగా మార్కెట్ అనాలిసిస్‌లోని మార్కెట్ రిలేటెడ్‌గా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకోవాలి. వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక ఏరోస్పేస్ స్టాక్‌లోని ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే జరుగుతుంది. సో, దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా ఒక ఇంపార్టెంట్ డేటా వచ్చింది. అదే డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్‌లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్‌లో సెన్సెక్స్ 521 పాయింట్స్ పెరిగి 78,285 పాయింట్స్‌కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 24,430 పాయింట్స్‌కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.37% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.61% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు మన మార్కెట్‌ని ఎక్కువగా పాజిటివ్‌గా డ్రైవ్ చేసింది ఒకటి బ్యాంకింగ్ సెక్టర్ అయితే మరొకటి రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ బ్యాంక్స్ రిలేటెడ్‌గా మీరు చూసినట్లయితే వీకెండ్‌లోని మోస్ట్ ఆఫ్ ది లార్జ్ బ్యాంక్స్ లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ బిజినెస్ అప్డేట్స్ అయితే డీసెంట్‌గానే ఉన్నాయి. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ సెక్టర్‌లోని చాలా కంపెనీస్ రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్లు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క ప్రీ సేల్స్ అయితే ఈసారి చాలా స్ట్రాంగ్‌గా జరిగినట్టుగానే వీళ్ళు బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేశారు. దాంతో ఓవరాల్‌గా బ్యాంకింగ్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈరోజు మన మార్కెట్‌ని పాజిటివ్‌గా డ్రైవ్ చేశాయి. సో, దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్‌గా పాజిటివ్ థింగ్స్ మనం మాట్లాడుకోవాలంటే యూఎస్ ఇరాన్ వార్ ఎండ్ అయిన దగ్గర నుంచి కూడా కొంతవరకు టెన్షన్స్ తగ్గాయి కదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌లోని. సో, క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అయ్యాయి. దీంతో పాటుగా మనకి అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్‌గా ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఫెర్టిలైజర్స్ రిలేటెడ్‌గా కూడా దగ్గరగా 14 వెసెల్స్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని క్రాస్ చేశాయని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వస్తుంది. ఓవరాల్‌గా ఇది మన అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్‌గా మనం బిగ్ రిలీఫ్‌గానే చూడాలి. సో, అగ్రి సెక్టర్ బావుందనుకోండి. అగ్రి సెక్టర్ మన ఎకానమీలోని మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఉన్నది కదా! సో, అగ్రి సెక్టర్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఓవరాల్‌గా అది మన ఎకానమీ రిలేటెడ్‌గా పాజిటివ్ అవుతది. దీంతో పాటుగా మొన్న ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే మన ఇండియా $1 ట్రిలియన్ ఎక్స్‌పోర్ట్స్‌ని అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. సో, మన దగ్గర నుంచి ఎక్స్‌పోర్ట్ స్ట్రాంగ్‌గా పెంచుకోవడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ కంట్రీస్‌తోని ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ కావచ్చు, ట్రేడ్ డీల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటుంది కదా! సో, దాని ద్వారా కమింగ్ ఇయర్స్‌లోని మన కంట్రీ నుంచి ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరిగాయనుకోండి, అది కూడా మన ఎకానమీకి పాజిటివ్ కానుంది. ఓవరాల్‌గా ఇవన్నీ ఈరోజు సెషన్‌లో మార్కెట్‌ని అయితే పాజిటివ్‌గా డ్రైవ్ చేశాయి. కాకపోతే ఇక్కడి నుంచి మార్కెట్‌లో మూవ్‌మెంటం ఏ విధంగా ఉంటదంటే 9థ్ నుంచి మనకి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. దీనిలో భాగంగా ఫస్ట్ మనకి ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. అలాగే యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఈ క్వార్టర్ 1లోని ఐటీ కంపెనీస్ నంబర్స్ కొంత వీక్‌గానే రావచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విధంగా కొంత వీక్‌గా వచ్చినట్లయితే పర్లేదు. అలా కాకుండా ఈ ఐటీ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర నుంచి వీక్ గైడెన్స్ ఏదైనా వచ్చిందనుకోండి కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్‌గా డెఫినిట్‌గా ఐటీ స్టాక్స్‌లోని మరికొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ క్వార్టర్‌లోని క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు భయంకరంగా పెరిగిపోవడం వలన క్రూడ్ రిలేటెడ్‌గా ఏవైతే కంపెనీస్ డిపెండ్ అయ్యి ఉన్నాయో అటువంటి కంపెనీస్ యొక్క నంబర్స్ అయితే ఈ క్వార్టర్‌లో డెఫినిట్‌గా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లైక్ మనకి ఎయిర్‌లైన్ కంపెనీస్ కావచ్చు, పెయింట్ ఇండస్ట్రీ కావచ్చు వీటన్నిటిపైన కూడా ఈ క్రూడ్ పెరగడం అన్నది ఇంపాక్ట్ చూపిస్తది. సో, దాంతో ఈ క్వార్టర్‌లో వీళ్ళ రిజల్ట్స్ అయితే కొంత వీక్‌గా వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు క్రూడ్‌ని రా మెటీరియల్‌గా యూజ్ చేసినటువంటి ప్రతి ఒక్క కంపెనీ పైన కూడా ఈ క్వార్టర్‌లో కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో, అందుకని ఈ 9థ్ నుంచి రిజల్ట్స్ ఎలాగో స్టార్ట్ అవుతాయి కదా! సో, కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా వస్తాయన్న దాన్ని బట్టి మనం మార్కెట్‌లోని ఇక్కడి నుంచి మూవ్‌మెంటం అన్నది ఆధారపడి ఉన్నది. సో, ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి మన మార్కెట్‌కి చాలా ఇంపార్టెంట్. మిస్ అవ్వకుండా మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్‌ని అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ మన డైలీ మనీ షోలో కూడా షేర్ చేస్తుంటాం. కొన్ని డైలీ మనీ షోలో షేర్ చేయకపోయినా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అది కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వాటిని కూడా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. సో, డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని డిఫెన్స్ సెక్టర్ పైన స్ట్రాంగ్‌గా ఫోకస్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ కంపెనీలో ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే జరిగింది. కంపెనీ పేరు రైమండ్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా! రైమండ్ లిమిటెడ్ వాళ్ళు డిఫెన్స్ సెక్టర్‌లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వాళ్ళ డిఫెన్స్ బిజినెస్‌ని అయితే స్ట్రాంగ్‌గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లోని సీఎండీగా వర్క్ చేసినటువంటి భానుప్రకాష్ గారిని తీసుకొచ్చి రైమండ్స్ లిమిటెడ్ యొక్క డిఫెన్స్ బిజినెస్ ఉన్నది కదా! ఈ డిఫెన్స్ బిజినెస్ యొక్క సీఈఓగా అపాయింట్
చేయడం జరిగింది. ఈయనకి డిఫెన్స్ సెక్టర్‌లోని దగ్గరగా 4 డెకేడ్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. దట్ టూ డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్‌గా వీటన్నిటి రిలేటెడ్‌గా ఇతనికి మంచి వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది కాబట్టి, ఈయన వచ్చి ఇప్పుడు డైమండ్ లిమిటెడ్ యొక్క డిఫెన్స్ బిజినెస్ యొక్క సీఈఓగా యాడ్ అవ్వడం అన్నది కంపెనీ రిలేటెడ్‌గా చాలా పాజిటివ్ కానుంది. దట్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్‌గా ప్రొక్యూర్‌మెంట్స్ ఏవైతే చేస్తుందో, అవి ఎక్కువగా మన ఇండియన్ కంపెనీస్ నుంచే చేయడానికి ప్రిఫర్ చేస్తుంది కదా! ఈవెన్ మొన్న ఫ్రైడే రోజు కూడా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గవర్నమెంట్ 52,000 క్రోర్స్ వర్త్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్స్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ దీంతో పాటుగా ఫ్యూచర్‌లో గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్సే ఈ డిఫెన్స్ కంపెనీస్‌కైతే రావచ్చు. అండ్ ఇదనే కాదు, మన కంట్రీ నుంచి డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ కూడా స్ట్రాంగ్‌గా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఏదైతే ప్రయత్నిస్తుందో, దాని రిలేటెడ్‌గా డిఫెన్స్ రిలేటెడ్ పీఎస్యూ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి, లాంగ్ టర్మ్‌లోని ఈ సెక్టర్‌లో వర్క్ చేసేటువంటి కంపెనీస్‌కైతే మంచి ఆపర్చునిటీ ఉంది. దట్ టూ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్‌లోని వర్క్ చేసినటువంటి వ్యక్తొచ్చి వీళ్ళ కంపెనీలోని వర్క్ చేయబోతున్నారు. దట్ సీఈఓ పొజిషన్‌లో ఈయన వర్క్ చేయబోతున్నారంటే డెఫినిట్‌గా వీళ్ళ డిఫెన్స్ బిజినెస్‌ని గ్రో చేయడానికి ఆయన ఎక్స్‌పీరియన్స్ వీళ్ళకి యాడ్ ఆన్ అవుతది కాబట్టి, ఇది రైమండ్స్ లిమిటెడ్ వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో మనం పాజిటివ్‌గా చూడొచ్చు. ఈరోజు స్టాక్ పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ, ఆయన తీసుకొచ్చేటువంటి చేంజెస్ కంపెనీకైతే హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇక్కడి నుంచి దీనిలోనే ఆయన ఎటువంటి చేంజెస్ తీసుకొస్తారనేది మనం ట్రాక్ చేయాలి. మీలో ఎవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే కమింగ్ ఒక 2, 3 క్వార్టర్స్‌లోని ఈ కంపెనీలోని డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్‌గా ఎటువంటి చేంజెస్ వస్తున్నాయన్నది అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విటమిన్ డి రిలేటెడ్‌గా వర్క్ చేసేటువంటి ఫెర్మెంటా బయోటెక్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. చాలా మందికి ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఐడియా ఉండే ఉంటది కదా! ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయింది కదా! దానికి కారణం ఏంటంటే వీళ్ళ రిలేటెడ్‌గా వచ్చినటువంటి మేజర్ అప్డేట్ ప్లాంట్ సోర్స్ నుంచి తయారు చేసినటువంటి విటమిన్ డి3 ఏదైతే ఉన్నదో దాన్ని హెల్త్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేసేందుకు గాను వీళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఏఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్లాంట్ సోర్స్ నుంచి విటమిన్ డి3ని తయారు చేసేటువంటి కంపెనీస్ ఏవని చెప్పి నేను సెర్చ్ చేసి చూసాను. దాని తర్వాత అంటే వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా, ఇంకా వేరే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేసి చూసాను. వీళ్ళే మేజర్‌గా ఈ ప్లాంట్ సోర్స్ నుంచి విటమిన్ డి3ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ దగ్గర నుంచి దీని రిలేటెడ్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ అలాగే హెల్త్ సప్లిమెంట్స్‌లో కావచ్చు, దీన్ని యూజ్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందంటే వీళ్ళ రిలేటెడ్‌గా అది మేజర్ ఆపర్చునిటీయే కదా! అంత మేజర్ ఆపర్చునిటీ వీళ్ళకి క్రియేట్ అవ్వడంతోనే ఈరోజు సెషన్‌లో మనకి ఈ ఫెర్మెంటా బయోటెక్ స్టాక్‌లో అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. వీళ్ళకి రేపు పొద్దున్న దీని రిలేటెడ్‌గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్ రిలేటెడ్‌గా వీకెండ్‌లో ఒక మేజర్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. ఆ మేజర్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతే ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్‌లో చాలా ప్రెషర్ అనేది చూసాం. ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ రిలేటెడ్‌గా జరిగిందేంటంటే, వీళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అయినటువంటి మిస్టర్ శ్రీకాంత్ గారిని కస్టమ్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు ఈ జూలై 17థ్ వరకు కస్టడీలోకి తీసుకున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేశారు. కాకపోతే ఇతన్ని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి వీళ్ళెక్కడా మెన్షన్ చేయలేదు. బట్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళు కెటామైన్ హైడ్రోక్లోరైడ్ ఈ ప్రొడక్ట్ 200 కేజెస్ వరకు కూడా అప్రూవల్ లేకుండా వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల ఇతన్నైతే వీళ్ళు కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కెటామైన్ హైడ్రోక్లోరైడ్ దేనికి వాడతారని చెప్పి సెర్చ్ చేసినట్లయితే అనస్థీషియా రిలేటెడ్‌గా అది యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్ ఇది. దీని రిలేటెడ్‌గా ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా కూడా డెఫినిట్‌గా వీళ్ళకి అప్రూవల్ అయితే కావాలి. ఇటువంటి అప్రూవల్ ఉండాల్సినటువంటి ప్రొడక్ట్‌ని వీళ్ళు అప్రూవల్ తీసుకోకుండా ఎక్స్‌పోర్ట్ చేయడంతోనే వీళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుగా అయితే మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాస్ ఆఫ్ నౌ ఇది మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రిపోర్ట్ చేస్తున్నది మాత్రమే. బట్ ఇతన్నైతే నిజంగానే ఈ కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బట్ దేనికి విచారిస్తున్నారు అన్నది మనకి ఫర్దర్‌గా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ విచారణలో ఒకవేళ ఈళ్ళు ఏమైనా తప్పు చేశారు అని గనక బయటపడిందనుకోండి, డెఫినిట్‌గా సుప్రియా లైఫ్ సైన్సెస్ పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కంపెనీకి నెగెటివ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్‌లో వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని బయటపడిందనుకోండి, వీళ్ళ రిలేటెడ్‌గా అది మనం బిగ్ రిలీఫ్‌గానే చూడాలి. ఓవరాల్‌గా ఇది కంపెనీ రిలేటెడ్‌గా కొంత నెగెటివ్ అప్డేట్ కాబట్టి ఈరోజు సెషన్‌లో స్టాక్‌లో మనకి అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లోని కొంత పాజిటివ్ మొమెంటం రీసెంట్‌గా స్టార్ట్ అయినా కూడా స్టిల్ మనకి ఆ వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతున్నది కదా గోల్డ్, సిల్వర్‌లో. ఇప్పుడు ఇన్వెస్టర్‌కి ఒక బిగ్ క్వెషన్ మార్క్ ఉంటది. అంటే గోల్డ్, సిల్వర్ మళ్ళీ తిరిగి పెరుగుతాయా? లేదా? అండ్ ప్రెజెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌కి వచ్చాయి. అంటే రీసెంట్‌గా బానే కరెక్ట్ అయింది కదా! ఈ కరెక్ట్ అయిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లోకి వచ్చాయా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? అని ఒక క్వెషన్ మార్క్ అయితే అరైజ్ అవుద్ది కదా! దీని రిలేటెడ్‌గా డీఎస్‌పీ నేత్రా వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా! ఓవరాల్‌గా మన ఎకానమీ రిలేటెడ్‌గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా, గోల్డ్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు కదా! ఈ జూలై మంత్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఒకసారి ఆ రిపోర్ట్‌లో ఇమేజ్ అయితే మీరు చూడండి. వీళ్ళేం చెప్తున్నారంటే గోల్డ్, సిల్వర్ రీసెంట్‌గా బాగానే ఫాల్ అయ్యాయి.
కాకపోతే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో చూసినట్లయితే ఇంకా అంత అట్రాక్టివ్ జోన్‌లోకైతే గోల్డ్, సిల్వర్ రాలేదు. దట్ టూ ఇప్పుడు గోల్డ్‌లో మనం మాట్లాడుకోవాలంటే మెయిన్‌లీ ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా మనం టైమ్ కరెక్షన్ చూసేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ప్రెజెంట్ జరుగుతున్నటువంటి వేరియస్ జియోపొలిటికల్ సినారియోస్ కావచ్చు. అండ్ యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడం వలన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు. ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి కదా! దానివల్ల గోల్డ్‌లో పెద్దగా మనకి మొమెంటం స్టార్ట్ అవ్వట్లేదు. దట్ టూ గోల్డ్ పెద్దగా పెరగలేదనుకోండి, మనకి సిల్వర్‌లో కూడా మొమెంటం స్టార్ట్ అవ్వదు. అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే సిల్వర్ ప్రీవియస్ ర్యాలీ ఈస్ డిఫరెంట్. ఆ టైంలో మనకి సిల్వర్ అవైలబిలిటీ తగ్గడంతో మనకి సిల్వర్ ప్రైస్ అంత పెరిగిపోయింది. బట్ రీసెంట్‌గా అవైలబిలిటీ పెరిగింది. అండ్ ఇప్పుడున్నటువంటి ఇష్యూస్‌తోనే సిల్వర్ ప్రైస్ కూడా మనకు కరెక్ట్ అయింది. సిల్వర్ పెరగాలన్నా కూడా మళ్ళీ మనకంత డిమాండ్ అయితే కనపడాలి. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ సిల్వర్‌లో అయితే వెంటనే మనం ర్యాలీ చూడకపోవచ్చు. అండ్ గోల్డ్ రిలేటెడ్‌గా కూడా మనం మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి గోల్డ్ పెద్దగా మరీ కరెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ప్రీవియస్ ర్యాలీ లాగా గోల్డ్ వెంటనే పెరగదు. సో, పెరగాలంటే మనం కొంత టైం ఇవ్వాలి. అంటే టైం కరెక్షన్ మెయిన్. ఆ టైం అయితే ఇచ్చినట్లయితే డెఫినిట్‌గా గోల్డ్‌లో అయితే కొంత పాజిటివ్ మొమెంటం అయితే చూస్తాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలోని వెంటనే మనం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయాలంటే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఈ రిపోర్ట్‌లో వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఈ రిపోర్ట్‌లో వీళ్ళు ఇంకా మనం మాట్లాడుకోవాలంటే వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్‌గా, స్టాక్స్ రిలేటెడ్‌గా, ప్రెజెంట్ ఎకానమీ రిలేటెడ్‌గా అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే రిపోర్ట్‌ని ఈరోజు మన వీడియో రిలీజ్ చేసే ముందు టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోను, కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లోనూ ఉంటుంది. నెక్స్ట్ సుమిటోమో కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్‌గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ సుమిటోమో కెమికల్స్ వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి సుమిటోమో ఇండియా వాళ్ళు గుజరాత్‌లోని సెమీ కండక్టర్ కెమికల్ ప్లాంట్ అయితే సెటప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ కంపెనీ యొక్క అఫీషియల్స్ ఆల్రెడీ గుజరాత్ సీఎం తోని డిస్కషన్స్ కూడా నడుపుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా లాస్ట్ వీక్ లోని వీళ్ళ పేరెంట్ కంపెనీ సామ్సంగ్ ఎలక్ట్రోమెక్ కొరియన్ వాళ్ళతోని సెమీ కండక్టర్ కెమికల్స్ అండ్ అలాగే మెటీరియల్స్ ని సప్లై చేసేందుకు గాను అగ్రిమెంట్ లోకి కూడా ఎంటర్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేసేందుకు గాను సుమిటోమో కెమికల్స్ స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది కదా. స్టాక్ లో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో దానిలో ఇద్దరు సప్లయర్స్ వాళ్ళకి 40 crores వర్త్ అన్పేడ్ డ్యూస్ అయితే ఉండిపోయి ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి. బట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు పే చేయట్లేదని దాంతో వాళ్ళు NCLT కి అప్రోచ్ అవుతున్నారు ఓలా ఎలక్ట్రిక్ అగెనిస్ట్ గా అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ అగెనిస్ట్ గా వీళ్ళు NCLT కి అప్రోచ్ అవుతున్నారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా ఓలా వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళ డిఫెన్స్ కంపెనీ అయిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు మధ్యప్రదేశ్ శివపురిలోని 2,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అయితే వీకెండ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళు ఏషియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ మిసైల్ ఈకోసిస్టమ్ అయితే ఇక్కడ డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ ద్వారా 5,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్కిల్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని అండ్ దీని ద్వారా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ స్పేస్ లోని ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా అదానీ గ్రూప్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్లూ స్ప్రింగ్ వాళ్ళు STEAG ఇండియాని ఈ 2026 మేకి దీని యొక్క ఎక్విజిషన్ అయితే వీళ్ళది కంప్లీట్ అయింది. ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ STEAG వాళ్ళు దగ్గరగా 4 లాంగ్ టర్మ్ డీల్స్ అయితే విన్ అయ్యారని వీటి యొక్క క్యూములేటివ్ ఆర్డర్ వాల్యూ 5,100 crores గా బ్లూ స్ప్రింగ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్డర్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అండ్ అలాగే ఈ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎప్పుడు కమెన్స్ చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది బ్లూ స్ప్రింగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 353 crores 89 lakhs అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ని డిజైన్, మ్యానుఫ్యాక్చర్, సప్లై చేయడంతో పాటు ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డైమండ్ పవర్ ఇన్ఫ్రా వాళ్ళకి కొత్తగా 435 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి హైదరాబాద్ లోని L&T, స్టెర్లింగ్ అండ్ విల్సన్ అండ్ బ్లూ స్టార్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నటువంటి డేటా సెంటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్ అని దీనిలో భాగంగా వీళ్ళు HT అండ్ LT పవర్ కేబుల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డైమండ్ పవర్ ఇన్ఫ్రా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు జూలై 9th రోజున మీట్ అయ్యి వీళ్ళ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది ఏమైనా డిస్కషన్స్ చేస్తారా, ఫ్యూచర్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా అన్నది మనం చూడవలసి ఉన్నది.
నెక్స్ట్ మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోని క్రషింగ్ అండ్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే టారిన్ ఎంపీఎస్ వాళ్ళు వాళ్ళ Q1 ఆర్డర్ బుక్ స్టేటస్ అయితే రిపోర్ట్ చేశారు. వీళ్ళకి Q1 లోని 83.85 crores వర్త్ ఆర్డర్స్ అయితే ఉన్నాయని, వీటిని నెక్స్ట్ 4 to 5 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా, ఈ టోటల్ ఆర్డర్స్ లో 61 crores వర్త్ ఆర్డర్స్ డొమెస్టిక్ ఆర్డర్స్ అయినట్లయితే 22 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ గా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ బుక్ స్టేటస్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లోని వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేశాయి కదా. దీనిలోని ఏ బ్యాంక్ యొక్క బిజినెస్ అప్డేట్ ఏ విధంగా ఉన్నదన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ అడ్వాన్సెస్ లోని ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళైతే బీట్ చేసినట్లయితే డిపాజిట్స్ లో గ్రోత్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నది. దీని తర్వాత కోటక్ బ్యాంక్ వాళ్ళది ఎలా ఉంది, యాక్సిస్ ఎలా ఉంది, ఇండస్ ఇండ్ ఎలా ఉంది, రిమైనింగ్ బ్యాంక్స్ అన్నిటి బిజినెస్ అప్డేట్స్ ఎలా ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఇవి ఎస్టిమేషన్స్ ని బీట్ చేసాయా లేదా ఇన్ లైన్ లో ఉన్నాయా లేదా ఎస్టిమేషన్స్ మిస్ అయ్యా అన్నది కూడా వీళ్ళు రిపోర్ట్ లోనైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నైకా వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ Q1 లోని వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ అండ్ నెట్ సేల్స్ వాల్యూ లోని గ్రోత్ ఆల్మోస్ట్ ఎర్లీ 30s లో ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ అలాగే వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ రెవెన్యూస్ కూడా నియర్ 30s లోని గ్రో అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q1 బిజినెస్ అప్డేట్ అయితే వీళ్ళది డీసెంట్ గానే ఉంది. నెంబర్స్ ఎలా వస్తాయన్నది మనం చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.